ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు ఎలాగైనా గొప్పవాడు అని దేవుడు ఆశీర్వదిస్తే పెంట కుప్పల మీద నుంచి ఉన్న వాళ్ళని కూడా దేవుడు లేవనెత్తుతానని అన్నాడు. మన జీవితాలలో చాలామందిని చూసే ఉంటాము కదా! కూటికి లేని వారిని, గుడ్డకు లేని వారిని కూడా దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. చాలా ఆశీర్వదించాడు. నాకు పెళ్ళైన తర్వాత నేను చూసాను ఒక జీవితాన్ని. వాళ్ళు తినటానికి తిండి ఉండేది కాదు. వాళ్ళు ఎంతసేపు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉండేవారు, తిట్టుకుంటూ ఉండేవారు. ఎంతసేపు కానీ అమ్మగారు కానీ, అత్తవారు కానీ ఎవరైనా కూడా చిన్న సాయం చేసేవారు కాదు వాళ్ళకి. భర్త ఏమో ఊరికే తాగేసేవాడు, సిగరెట్ కాల్చేవాడు, చాలా ఇదిగా ఉండేవాడు. ఈ రోజున వాళ్ళు ఎలాగున్నారు తెలుసా? ఒకరికి అప్పిచ్చేవారుగా ఉన్నారు గానీ, ఒకరి దగ్గర అప్పు తీసుకునేవారుగా లేరు. వాళ్ళని ఎలాగ పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తానని అన్నాడు. దేవుడు అంతకంతకు కూడా అభివృద్ధి చేస్తానన్నాడు. ఈరోజు నువ్వు కడపటి వారిగా ఉండవచ్చేమో, కానీ దేవుని దగ్గర నువ్వు ఎలా ఉంటావు? మొదటి వారిగానే ఉంటావు. అలాగే దేవుడు క్రమక్రమముగా మనము ఈరోజు మన స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ తుదకు మహా అభివృద్ధి పొందించారు. అభివృద్ధి పొంది దానిని బట్టి దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఏ స్థితిలో నుంచి అయినా సరే దేవుడు లేవనెత్తి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటే కూడా ఎవరును కూడా ఆప్ చేయలేరు. దేవుడు ఆశీర్వాదములు ఉంటే వాళ్ళని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు అని అంటున్నాడు. అతనికి గొర్రెలను ఆస్తిని కూడా అంతయి కూడా దేవుడు ఇస్తానని అంటున్నాడు. దేవుడు ఆశీర్వాదములు అంటే క్రమక్రమముగా మనము ఫలిస్తాము. అదే ఎవరు చూసి ఇస్సాకును చూసి ఫిలిస్తీన్లు ఏమయ్యారు? అసూయపడి ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అసూయ అనేది ప్రతి జీవితంలో కూడా ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా అలాగే అసూయ పడతారు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఓర్వలేని మనుషులు ఎలా ఉన్నారంటే చాలా ఇదిగా ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరైనా బాగుపడితే మంచి బట్ట కట్టుకుంటేనే కూడా వాచలేని స్థితిలో ఉన్నారు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరును కూడా అలాగే ఉన్నారు. ఒక దైవజనుడు ప్రతి ఒక్కరును కూడా